హాయ్ హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే అత్తయ్య, మావయ్య వాళ్ళు చాగళ్ళైతే వెళ్ళిపోతున్నారండి. సో, ఈరోజు ఈ వ్లాగ్‌లో మా డే రొటీన్ ఎలా జరిగింది, ఏంటి అన్నదైతే మీరు చూస్తారు. మార్నింగ్ అయితే 6:30 ఆ టైంకి లేసామండి. ఇప్పుడు టైం అయితే 8:00 అవుతుంది. లేచిన తర్వాత కొద్దిసేపు అయితే అలాగా మంచం మీద టైం స్పెండ్ చేసి తర్వాత బ్రష్ అవి చేసుకుని ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి జడైతే వేసుకున్నానండి. ఇంకిప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను రెడీ అవుతూనే చట్నీ కోసం వేరుశనగ గుళ్ళు అయితే వేపించేసుకున్నాను. అత్తయ్య గారేమో ఇడ్లీ రేకుల్లో వేసి స్టవ్ మీద అయితే పెట్టారండి. ఇప్పుడు వాళ్ళు తినడానికి మళ్ళీ నైట్ ట్రైన్లో తినడానికి అయితే నేను వంట అయితే చేయాలి. సో, నేను చికెను పలావ్ కింద అలా చేయనా అంటే వద్దు, మాకు దగ్గొచ్చేస్తుంది, తినలేకపోతున్నాం అన్నారు. సో, ఇంకా పప్పు మామిడికాయ వండి కాకరకాయలు తీసుకొచ్చాను మావయ్య గారి కోసము. కాకరకాయ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నానండి. సో, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే నేను తోమవలసిన గిన్నెలు చాలా ఉన్నాయండి. నిన్న నైట్ మా హస్బెండ్ బర్త్డే అయిన తర్వాత గిన్నెలు తోమకుండా నేనైతే పడుకుని పోయాను. కొన్ని గిన్నెలేమో అత్తయ్య గారు అయితే క్లీన్ చేశారు. ఓన్లీ ప్లేట్స్ అవి మాత్రం క్లీన్ చేసేసారనమాట అత్తయ్య గారు. కానీ ఈ పలావ్ ఇవన్నీ నేను కొంచెం కొంచెం మిగిలిపోతే వాటిని గిన్నెల్లోకి అన్నీ తీసుకుని అప్పుడు అవన్నీ కడుగుతానమాట. అయితే అత్తయ్య గారు మాత్రం అప్పటికప్పుడు వచ్చిన ప్లేట్స్, గిన్నెలు లాంటివి అయితే క్లీన్ చేస్తారు. కానీ కుక్కరు, పలావ్ చేసింది కుక్కరును, కూర వండిన కడాయి ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. అవేమీ అత్తయ్య గారు ఖాళీ చేయలేదు. నైట్ పడుకునేటప్పుడు నేను అవన్నీ ఖాళీ చేసి క్లీన్ చేద్దాం అనుకున్నాను. బట్ మా వారు వచ్చేసి పడుకుందాము అనేసి అంటే ఇంకా నేను సరేలే రేపు క్లీన్ చేద్దాం అనేసి బతికిచ్చేసానండి. సో, ఇప్పుడు మార్నింగే వాటిని క్లీనింగ్ పెన్ని పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను. అందుకనేసే అవి క్లీన్ చేసేదానికి ముందు నిన్న రాత్రి అత్తయ్య గారు క్లీన్ చేసిన గిన్నెలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని అయితే సర్దుకుంటున్నాను అనమాట. సో, ఇవి సర్దేశాను కానీ క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేసింది. ఎందుకు అంటే ఈరోజు అత్తయ్య మావయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదండి. 11:00కి వాళ్ళకి ట్రైన్ అనమాట. సో, నేను ఫస్ట్ వాళ్ళకి లంచ్ వండాలి, తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ కూడా చేసి బాక్స్లో అయితే పెట్టాలి. సో, అత్తయ్య వాళ్ళు ఏమనుకున్నారు అంటే 11:00కే కదా ట్రైను, 11:00 కాబట్టి మేము ట్రైన్లోకి పెట్టుకుని వెళ్ళిపోతాము, కొంచెం ఎక్కువ పెట్టుకుని వెళ్తే మిగిలితే నైట్ ట్రైన్ లేట్గా వెళ్ళినా కూడా నైట్ ట్రైన్లో తింటాకుంటుంది అనేసి అన్నారు. సో, సరే అయితే ఇంకా లంచ్ డిన్నర్ 2 ట్రైన్లోనే తింటారు. త్వరగా వాళ్ళు వంట పని పూర్తి చేసేసిన తర్వాత గిన్నెలన్నీ ఒకేసారి క్లీన్ చేద్దాం అనేసి క్లీనింగ్ అయితే పెట్టలేదు. ఇంకా మావయ్య గారు అయితే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసేసుకున్నారండి. సో, అందుకనేసి నేను మావయ్య గారు టిఫిన్ తినాలి కాబట్టి ఫస్ట్ చట్నీ అయితే చేద్దాము అనేసి చట్నీ కోసం అయితే రెడీ చేస్తున్నాను. నాకు ఈ మధ్యలో చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, ఏంటి భవాని నీ నెక్ బాగా బ్లాక్ అయిపోతుంది అనేసి అడుగుతున్నారన్నమాట. నాకు కూడా ఈ వీడియోలు చూసుకుంటున్నప్పుడు అనిపిస్తుందండి, మెడ బాగా నలుపు అవుతుంది అనేసి. నాకు కూడా ఈ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. నేను డైరెక్ట్గా చూసుకోలేను కదండి, బట్ ఈ వీడియోలో నా నెక్ చూస్తుంటే నలుపు అవుతుంది అని నాకు అనిపిస్తుంది. మరి అలా నెక్ బ్లాక్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేసి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ ఎప్పుడో ఒకసారి విన్నాను, ఇన్సులిన్ రెసిస్టెన్సీ కానీ లేకపోతే సడన్ వెయిట్ గెయిన్ అయినా కానీ హార్మోనల్ చేంజెస్ వచ్చినా కానీ ఇలా నెక్ బ్లాక్ అవుతుంది అనేసి నేను ఒకసారి ఎవరో డాక్టర్ వీడియో పెడితే విన్నాను అనమాట. మరి ఇప్పుడు నాకు ఏ రీజన్ చేత వస్తుందో నాకైతే తెలియదు. కానీ ప్రజెంట్ అయితే నా రొటీను అస్సలు ప్రొడక్టివ్గా అయితే లేదండి. నేను ఒక 10 to 15 డేస్గా వాకింగ్కి వెళ్ళట్లేదు, ఎక్సర్సైజెస్ చేయట్లేదు. వాకింగ్కి వెళ్ళకపోవడము, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల నాకు నడుము బాగా నొప్పి వచ్చేస్తుంది. మళ్ళీ వాకింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోయిందండి. హీల్ పెయిన్ కూడా తగ్గిపోయింది. బట్ ఇప్పుడు వెళ్ళకపోవడము, ఎక్సర్సైజెస్ చేయకపోవడం వల్ల హీల్ పెయిన్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ మోర్ దెన్ నాకు బాగా స్ట్రెస్డ్గా ఉంటుందండి. సో, అంత స్ట్రెస్ ఉండడం వల్ల ఏమో నాకు వెయిట్ పెరిగిపోతున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. స్ట్రెస్ దేనికి ఏంటి అన్నది మీకు కమింగ్ వీడియోస్లో అయితే తెలుస్తుందండి. నాకు మా వారికి చాలా ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది కొన్ని విషయాల గురించి. సో, మేము ఆలోచించుకుంటూ ఉంటున్నాం అనమాట. నాకు ఒక్కోసారి చాలా ఆందోళన కింద, కంగారు కింద ఇలా ఉంటుంది. అవన్నీ మీకు కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. సో, ఇంకా నాకైతే వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాను అని నాకు తెలుస్తుంది. బట్ ఏం కాదు, కొన్ని డేస్ ఒక 2-3 మంత్స్లో అన్నీ సెట్ అయిపోతాయి భవాని, నువ్వు మళ్ళీ బ్యాక్ టు నార్మల్కి వచ్చేస్తావని నేనైతే చెప్పుకుంటున్నాను అనమాట. నేను ఏ పని మొదలుపెట్టినా చాలా కన్సిస్టెంట్గా చేస్తానండి. కాకపోతే మధ్య మధ్యలో ఇలాగా గ్యాప్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఒకటి ఇంటి నిండా జనం ఉండడము, నేను ఏ పని మీద ఫోకస్ అయితే పెట్టలేకపోతున్నాను. నాకు ఇంట్లో ఈ పనులు ఇలా సరిపోతున్నాయండి.
ఇంకా ఖాళీ టైం దొరుకుతుంది నాకు. ఖాళీ టైం దొరికినా కూడా ఈ పిల్లలు అరుపులు, కేకలు, ఆటలు వీటి వల్ల నేను దేని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను. ప్రెజెంట్ నా డేస్ ఏదో అలా గడుస్తున్నాయి అంతేనండి. నాకు ఈ రోజులు ఏమి ప్రొడక్టివ్‌గా లేవు. అంత సాటిస్ఫైడ్ కింద కూడా లేదు. ఏదో అలా గడుస్తున్నాయి. అప్పుడే చాలా ఆలోచనల కింద ఉంటుంది. అప్పుడే సడన్‌గా ఏ ఒక విషయం గుర్తొస్తుంటే చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. మళ్ళీ బాబోయ్! ఇవన్నీ ఎలాగని మళ్ళీ భయంగా ఉంటుంది. ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్‌తో అయితే మేమున్నాము ఇప్పుడు. సో, ఇంకా నేను డేస్ అయితే ప్రొడక్టివ్‌గా గడపట్లేదు. అలాగే నాకు చాలా గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. నేను మొదలెట్టిన పనులన్నీ మధ్యలో వదిలేస్తున్నాను అని. ఒకటి వాకింగ్ ఎక్సర్సైజెస్‌ని ఈ 15 డేస్‌లో నేను మొత్తం వదిలిపడేశాను. తర్వాత ఇంగ్లీష్ వీడియోస్ అయితే పూర్తిగా పెట్టడమే మానేశానండి. సో, ఇలా మొదలుపెట్టి ఇలా ఆపుతుంటే నాకు నా మీద నాకే చిరాకుగా అనిపిస్తుందనమాట. ఏంటి భవాని ఇలా చేస్తున్నావు అన్నట్టు నా మనసు నన్నే క్వెషన్ చేస్తుందండి. బట్ ఏం చేయను, అస్సలు ఫోకస్ పెట్టలేకపోతున్నాను. ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. సో, అలా జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే డేస్. బట్ అన్నీ నార్మల్ అయిపోతాయి. చాలా హ్యాపీగా త్వరలో ఉండబోతున్నాము అని నాకు నేను చెప్పుకుంటున్నాను. ఇంకా అత్తయ్య వాళ్ళకి లంచ్‌లోకి ఇంకా డిన్నర్‌లోకి ఒకేసారి వంట అయితే చేసేస్తున్నానండి. ఎందుకంటే ట్రైన్ 11:00కి. సో, నేను 10:30 కల్లా ఈ 2 కంప్లీట్ చేసేస్తే వాళ్ళు బాక్సులు పెట్టుకుని వెళ్ళిపోతారు అనేసి. నేను ఈరోజైతే ఫస్ట్ నేను చికెన్ తెప్పిస్తాను అత్తయ్య, పలావ్ కింద చేసి పెట్టేస్తాను, మీరు తిందురు కానీ అని అన్నానండి. అత్తయ్య అస్సలు మాకు చికెన్ అవి వండకు, నాకు పళ్ళల్లోకి దూరిపోతుంది, పళ్ళు లేక నేను నవ్వలేకపోతున్నాను. తర్వాత ఏమో అత్తయ్య గారికి బాగా దగ్గు వస్తుంది అనమాట. సో, దగ్గు ఎక్కువైపోతుంది, అసలు చికెన్ ఇలాంటివి ఏం వండకు, మాకు పప్పు వండి పెట్టు అని అన్నారండి. సో, ఇంకా వాళ్ళ కోసం కందిపప్పు అయితే నానబెట్టాను. తర్వాత అయితే నేను సంత నుంచి కాకరకాయలు తీసుకొచ్చానండి, ఒక 10 రూపీస్వి. అంటే కవర్స్ కడతారు కదా. సో, ఇంకా మావయ్య గారి మట్టుకి కాకరకాయ ఫ్రై పెడదాము అన్నట్టు కాకరకాయ ఫ్రై అయితే పెడుతున్నాను. ఈరోజు నేను పెట్టిన కాకరకాయ ఫ్రై అస్సలు చేదు లేదండి, ఎంత టేస్టీగా ఉందోని. ఇక నుంచి రెగ్యులర్గా ఇలా కాకరకాయ వండుకుని తిందాము, మనకి మంచిది కదా అనేసి అనిపిస్తుంది. ఈ 10 రూపాయల కాయల్లో మళ్ళీ ఒక కాయ ముగ్గిపోయిందనమాట. ముగ్గిపోయిన కాయ అయితే తీసేసాను. ఒకదానికేమో పైకి పచ్చగా ఉంది కానీ లోపల గింజలు ఇలాగ పింక్ కలర్లోకి వచ్చేసినాయి. బట్ ఏం కాదులే అనేసి వేసేసానండి. సో, కాకరకాయ ఫ్రై అయితే పెట్టాను కానీ అందులో తాలింపులా కాకుండా ఉల్లిపాయని జీలకర్ర అయితే వేసి వండాననమాట. సో, అప్పుడు ఏంటంటే మనకి కాకరకాయ బాగా మాడిపోతున్నట్టు రాదు, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఉల్లిపాయ ముక్కలు కాకరకాయ ముక్కలు మగ్గడానికి టైం పడుతుందండి. ఈ లోపల నేను మా వారైతే మ్యాంగోస్ తీసుకొచ్చారు, పప్పు మామిడికాయ అయితే వండుదాం అనుకుంటున్నాను. మా వారు మొత్తానికి 3 మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారండి. 3 మ్యాంగోలు తియ్యగా ఉన్నాయి అనమాట, అసలు పులిపే లేదు. నేను కట్ చేయడము, అది తీపిగా ఉండడము, మళ్ళీ పిల్లలకి కట్ చేసేసి ఈ ముక్కలన్నీ ఇచ్చేయడము, వాళ్ళు తినేయడము, ఇలా అయితే అయ్యిందనమాట. అయితే ఒక్క మ్యాంగో మాత్రము టెంక దగ్గర చాలా పులుపుగా అనిపించిందండి. సో, ఇంకా టెంక దగ్గర ముక్కలు అయితే వేశాను. ఇంకా ఇంట్లో కొన్ని ఉసిరికాయలు అయితే ఉన్నాయన్నమాట. మరి పులుపు సరిపోదు, నేనేమో పప్పు ఎక్కువ తీసుకున్నాను పొద్దునకి సాయంత్రానికని. సో, అందుకని నేను ఇంకేం చేశానంటే ఉసిరికాయ ముక్కల్ని కట్ చేసేసి ఆ మామిడికాయ ముక్కలతో పాటు వేసానండి. అయినా కూడా పులుపు సరిపోతుందా లేదని డౌట్ వచ్చింది. సో, కొంచెం చింతపండు కూడా వేసేసాను అనమాట. సో, ఇంకా ఈ నానబెట్టిన పప్పులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, పసుపు అన్నీ అయితే వేసుకుని మామిడికాయ, ఉసిరికాయ ముక్కలు అయితే స్టవ్ మీద పెట్టేశానండి. పెట్టేసి ఇంకా ఈ లోపల కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. దీంట్లోకి కొంచెం కారం అయితే వేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసుకుంటే కొద్దిసేపు కారం నూనెలో వేగిచ్చేస్తే కాకరకాయ ఫ్రై అయితే రెడీ. కాకరకాయ ఫ్రై చాలా బాగా వచ్చిందండి, అసలు చేదే లేదు. ఇంకా పొద్దునకి సాయంత్రానికి కూడా కావాలి కాబట్టి అన్నం నేను ఒక 6 గ్లాసులు బియ్యం అయితే కడిగి పెట్టేశానండి. ఇంకా ఆ బియ్యాన్ని అయితే స్టవ్ మీద పెట్టేశాను. మరి పక్కన కుక్కర్ కూడా స్టవ్ మీద పెట్టాను కదండి, ఆ కుక్కర్ విజిల్స్ రావాలి. దయచేసి మా గ్యాస్ స్టవ్ని చూసి భయపడద్దు. అవి నేను ఇంకా అత్తయ్య వాళ్ళ ఇల్లంతా వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా నీట్గా క్లీన్ చేసుకొని వచ్చి ఇల్లంతా సర్దుకుంటానండి. ఇంకా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. సో, అత్తయ్య కొంచెం లిక్విడ్ ఇస్తావా, పట్టుకుని వెళ్తాను అనేసి అడిగారు అనమాట. అదే మేము ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఉందండి నా దగ్గర, పీజీఆర్ది. సో, సరే అయితే తీసుకుని వెళ్ళండి అత్తయ్య అంటే ఇంకా వాటర్ బాటిల్ అయితే ఆ లిక్విడ్ అయితే అత్తయ్య గారు వేసుకుంటున్నారు. నేను మార్నింగ్ నుంచి చెప్పాను కదండి, నేను నైట్ నుంచి గిన్నెలు తోమలేదు అనేసి. అవి అన్నీ సర్దుకున్నాను కానీ తోమటకి టైం దొరకలేదు అనమాట. ఓ పక్కన వంట చేస్తూనే నేను గిన్నెలు అయితే సబ్బుతో క్లీన్ చేసేసాను. ఇంక ఇప్పుడు వాటిని కడుగుతున్నాను అనమాట. ఓ పక్కన వంట పని చూసుకుంటేనే మరో పక్క ఇదైతే చేసుకుంటున్నాను. ఇంకా అత్తయ్య వాళ్ళేమో లగేజ్ ప్యాకింగ్ అంతా అయితే చేసుకుంటున్నారండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఈరోజు. సో, అత్తయ్య ఇంకా లిక్విడ్ అయితే కొంచెం తీసుకుని బాటిల్ అయితే వేసుకున్నారు.
ఇంకా మామూలుగా అయితే ఉండాలి కానీ నేను ఎప్పుడూను అత్తయ్య గారికి వాషింగ్ మిషన్లో వేసుకునే లిక్విడ్లు, సబ్బులు ఇవన్నీ ఇచ్చి పంపిస్తాను అనమాట. బట్ ఇప్పుడు ఇంట్లో అయితే మాకే లేవు, అవి ఏమైనా అయిపోయినాయి. సో ఇంక అందుకనేసి ఇంక అత్తయ్య గారికి అవి ఏమి ఇవ్వలేదు, కానీ ఒక లిక్విడ్ ఉందనేసి ఇది ఒకటే పట్టుకుని వెళ్ళారండి. ఇంక నేను త్వరగా ఈ గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేసేసుకున్నాను. గిన్నెల క్లీనింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అత్తయ్యగారు అయితే అన్నీ సర్దేసుకున్నారండి. ఇంకా లాస్ట్కి మా వారైతే ఫోన్ చేసి నేను ఇంటికి వస్తున్నాను, బయలుదేరిపోదాము అనేసి అన్నారు. అయితే మా హస్బెండ్ ఏమని చెప్పారు అంటే ట్రైను 2 hours లేట్గా వస్తున్నట్టు చూపిస్తుంది, కాబట్టి ఇంట్లోనే భోజనాలు చేసామను, నైట్ డిన్నర్ ఒకటే ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది అనేసి చెప్పారనమాట. సరే అయితే అని నేను అదే విషయం మా అత్తయ్యకి మావికి చెప్పానండి. ఇంకా సరే అయితే త్వరగా పప్పు తానింపు వేసేసి భోజనాలు చేసేద్దామని అన్నారు. నేను పప్పు స్టవ్ మీద పెట్టి గిన్నెలు తోమే లోపల పప్పు కింద అడుగున అడ్డెక్కిపోయిందండి, కొంచెం మాడిపోయినట్టుగా వచ్చింది. అండ్ నేను ఉసిరికాయలు వేసి ఫస్ట్ టైం అయితే కూర వండుతున్నానండి. పప్పు ఉసిరికాయ కూర చాలా బాగా వచ్చిందండి. మరి ఎందుకో తెలీదు, ఉసిరికాయ దాంట్లో చింతపండు వేయడం వల్ల ఏమో ఈరోజు పప్పు కలర్ మారిపోయిందనమాట. అంటే ఎల్లో కలర్లో లేకుండా కొంచెం చింతపండు రంగులోకి అయితే వచ్చేసిందండి. ఇంకా చింతపండు రసం తీసేయకుండా డైరెక్ట్గా ఇలా వేసేసాను. బాగుంది. పప్పు చూడడానికి కొంచెం నలుపుగా వచ్చినా కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఈరోజు పప్పు అసలు టేస్టీగా ఉండదేమో, ఎవరికి నచ్చదేమో అని నేను భయపడ్డానండి. ఎందుకంటే 3 మామిడికాయలు తీసుకొస్తే 3 ముగ్గిపోయినట్టే అయిపోయినాయండి. అంటే తీపిగా ఉన్నాయి అనమాట, పులుపు లేవు. సో ఇంకా లాస్ట్ ఒక్క మామిడికాయకి టెంక దగ్గర ముక్కలను ఉసిరికాయలు 3 ఉన్నాయండి. కరెక్ట్గా 3 ఉసిరికాయలు వేసి కొంచెము చింతపండు అయితే వేసేసాను కదా, పులుపు సరిపోతుందా లేదని ఒక పక్కన డౌట్ అయితే, మరో పక్కన ఇంకో డౌట్ ఏంటంటే పప్పు అడుగుని అంటుకుపోయింది కదా, ఆ మాడిపోయిన వాసన వచ్చి వీళ్ళకి నచ్చదేమో, బాబా వేస్ట్ అయిపోతుందేమో, పప్పు చాలా ఎక్కువ వండేసాను అనేసి భయపడ్డానండి. ఇంకా పప్పు అయితే తాలింపు వేస్తున్నాను. సో పప్పు అయితే పులుపు కరెక్ట్గా సరిపోయింది. అండ్ పప్పు చూడడానికి ఏంటి ఈ రంగు ఉంది అని అడిగారు, కానీ టేస్టీగా ఉండడము అందరూ చక్కగా అయితే తినేశారనమాట. ఇంకా తాలింపులోకి పచ్చెనపప్పు, మినపప్పు వేయనండి నేను పప్పు తాలింపుకి, మేబీ ఎవరు వేయరేమోని. ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి అయితే వేసేసి ఇంకా పప్పు అయితే తాలింపు వేసేస్తున్నాను. ఇది కింద అడుగున అంటుకున్నదని చెప్పాను కదండి, అందుకని పప్పు ఈ రంగు అయితే వచ్చింది. ఇంక ఈరోజు వడియాలు అయితే ఏమీ వేపించట్లేదండి. ఎందుకు అంటే నిన్న నైట్ మా వారిది పుట్టినరోజు అనేసి పలావ్ చేసి చికెన్ కర్రీ అయితే వండాను కదండి. పలావు మిగిలిపోయింది, చికెన్ కర్రీ కూడా మిగిలిపోయింది అనమాట. నిన్న నైట్ పడుకునేటప్పుడు అవన్నీ గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. మరి ఫ్రిడ్జ్లో పెట్టింది చల్లగా ఉంటుంది కదా, సో తినేటప్పుడు కొంచెం అయితే వేడి చేసుకుని తిందాము అనేసి స్టవ్ మీద అయితే పెట్టానండి. మళ్ళీ చెప్తున్నాను, మా గ్యాస్ స్టవ్ని ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. పొద్దున్న అత్తయ్య గారు స్టవ్ మీద పాలు పెట్టారు, అవి అయితే పొంగిపోయినాయి అనమాట. సో అందుకనేసి గ్యాస్ స్టవ్ అయితే ఇలా ఉంది. నేను వీళ్ళ హడావిడి కంప్లీట్ అయిపోతే ఒక్కొక్క పని అన్నీ చేసుకుంటూ వస్తానండి. సో స్టవ్ మీద అయితే కొద్దిసేపు పెట్టి వేడి చేసేసాను. ఇంకా మా అత్తయ్యని భోజనం చేయండి అంటే 11 o'clock అవుతుంది కదా, మాకు ఇంకా ఆకలి వేయట్లేదు, కొద్దిసేపు ఆగు, ఎలాగో ట్రైన్ 1 o'clock వరకు రాదన్నారు కదా అనేసి ఆగమన్నారు. ఇంకా నాకు టైం వేస్ట్ ఎందుకు అనేసి మొత్తము ఈ దుప్పట్లు ఉతుకుదాము అనేసి మొన్నటి నుంచి అనుకుంటున్నానండి. అయితే ఖాళీ ఉండట్లేదు అనమాట. వాషింగ్ మిషన్లో ఏవో ఒక బట్టలు పిల్లలవి, మావి ఇలా చాలా నిండిపోతూనే ఉంది. సో ఇంకా ఈరోజు ఎలాగో వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అనేసి ఆ దుప్పట్లన్నీ అయితే తీసేసానండి. మేము కూడా ఊరు వెళ్ళిపోతున్నాం కదా, సో మళ్ళీ ఊరు నుంచి వచ్చేసరికి ఇల్లు నీట్గా ఉంటుంది, దుప్పట్లన్నీ ఉతికేద్దామని అన్ని దుప్పట్లు అయితే తీసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఈ లోపల మా వారు ఆఫీస్ నుంచి వచ్చారండి. సో అందరము కలిసి కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నాము. మా భోజనాలు కంప్లీట్ అయిపోగానే అత్తయ్య గారు అయితే నైట్ డిన్నర్ కోసము లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేసుకుంటున్నారండి. నా దగ్గర డిస్పోజబుల్ బాక్సెస్ ఉంటే అవి అయితే ఇచ్చానమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు నైట్ ట్రైన్లో తింటారు అనేసి కోడిగుడ్లు అయితే ఉడికిచ్చేసి ఉంచాను కదండి, వాటిని అయితే వేగించేసి వాటిని కూడా బాక్స్లో అయితే పెట్టి పంపించేశాను. సమ్మర్ హడావుడు అయిపోయింది. పిల్లలు నాకు ఒక గిల్ట్ అయితే అలా ఉండిపోయిందండి. పాపము మా హేమన్య, మా రుతి వాళ్ళు వచ్చారు, కానీ మేము వాళ్ళకి హైదరాబాద్లో ఎక్కువ ప్లేసెస్ని తిప్పి చూపించలేకపోయాము. దానికి రీజన్స్ ఒకటి, మా హస్బెండ్కి ఖాళీ లేదు, అక్కడికే చాలా రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి మావయ్య గారిని హాస్పిటల్కి అవి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇంకా సెలవులు పెట్టడానికి ఇంకా పాసిబుల్ లేదు, ఎందుకంటే బెంగళూరు వెళ్ళడం కోసం మళ్ళీ 5 days సెలవు పెట్టుకున్నాము. సో అస్తమాను సెలవులు అడగడానికి తనకి కూడా ఆఫీస్లో చాలా ఇబ్బంది అయిపోతుంది
అయిపోతుందనమాట. అదొక రీజను. ఇంకా చాలా టైర్డ్ అయిపోయారండి మా వారు చెప్పాలి అంటేని. మేము ఒక పని మీద మా కోసం మేము లోన్ల కోసం అయితే తిరుగుతున్నాము. తర్వాత ఏమో హాస్పిటల్ పనులు, ఇంకా ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్ ఉండిపోతుంది సెలవులు పెట్టడం వల్ల. ఇంకా సో ఎక్కువ ప్లేసెస్ అయితే వాళ్ళు తిప్పి చూపించలేకపోయాము వాళ్ళకి మేము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి అన్నా మా హస్బెండ్ లేకపోతే నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేను. ఇంతమంది పిల్లల్ని నేను ఒక్కదాన్ని క్యారీ కూడా చేయలేనండి. సో ఇంక అందుకనేసే వాళ్ళకి అయ్యో పాపం మా హేమన్యకి నేను చెప్పాను అనమాట, నువ్వు హైదరాబాద్ వస్తావు కదమ్మా అప్పుడు నిన్ను ఐమాక్స్కి తీసుకెళ్తాను అని చెప్పానండి. అది వెళ్ళేటప్పుడు వరకు రైల్వే స్టేషన్లో కూడా ఐమాక్స్కి తీసుకెళ్తానన్నావు కదా అన్నట్టు అడిగిందనమాట. నాకు అదొకటి చాలా బాధ అనిపించింది. బట్ ఇంకా చెప్పామన్నమాట, మీరు మళ్ళీ వస్తారు కదమ్మా ఈసారి ఖచ్చితంగా వెళ్దాము అనేసి చెప్పానండి. ఎక్కువ ప్లేసెస్ చూపించలేదు. పాపం పిల్లలు ఇంకా సమ్మర్ హాలిడేస్కి వచ్చారు, 10 days ఉండి వెళ్ళిపోయారు. చూపించలేదు అన్న కొంచెం ఫీల్ అయితే అయ్యాను నేను. బట్ ఇంకా ఏం చేస్తాను చెప్పండి, ఆయనకు కూడా ఖాళీ లేదు. హాస్పిటళ్ళు, ఆఫీసు, ఇంకా పర్సనల్ వర్క్స్, ఇలా చాలా వర్క్స్ పైన ఆయన తిరుగుతున్నారు. చాలా టైర్డ్ అయిపోయారండి నిజం చెప్తున్నాను కదా. సో ఇంక అందుకనేసి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని అనిపించలేదు మాకు. సో మళ్ళీ వస్తారులేండి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి అవి వస్తూ ఉంటారు కదా, అప్పుడైతే తీసుకుని వెళ్దాము అనేసి ఇంకా చెప్పాను. ఇంకా పిల్లలకి బట్టలు అవి కూడా ఏమీ తీసుకోలేదు అనేసి పిల్లలకి మనీ అయితే చేతిలో పెట్టి పంపించేసాను అనమాట. ఇంటికి వెళ్ళాక మీ అమ్మని కొనమనమ్మా అనేసి చెప్పాను. వద్దు వద్దు అన్నారు కానీ తీసుకోండి అనేసి ఇచ్చానండి. తర్వాత వాళ్ళనే పంపించేస్తే వాళ్ళు ఎక్కలేరు కదండి. సో అందుకనేసి మేము కూడా వెనకాల ఇంకొక ఆటో అయితే బుక్ చేసుకుని వాళ్ళ వెనకాలే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మొత్తం మేము 4 వచ్చేసామండి ఇల్లు తాళం వేసేసుకుని. సో ఇంకా మా షాను మను వాళ్ళు ఎలా అంటే మా హేమన్యని ఇంకా కొంచెం టైం మా షాను మనుతో టైం స్పెండ్ చేస్తే బాగుండు, ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండు అన్నట్టుగా అనుకున్నారన్నమాట. సరే రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎలాగో లేట్గా చూపిస్తుంది కదా, కనీసం ఒక 1 hour ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు అనేసి పిల్లల్ని కూడా రైల్వే స్టేషన్కి అయితే తీసుకుని వచ్చామండి. ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితే చాలా చల్లగా ఉందండి. మొత్తం పైనంతా షాపింగ్ కాంప్లెక్సెస్ అవి వచ్చేస్తాయంట. అందుకు రైల్వే స్టేషన్ చల్లగా అనిపించింది నాకు. మిస్ అవుతావా మరి? ఎంత చాలా మిస్ అవుతావు కదా షానుని. షాను నువ్వు చాలా మిస్ అవుతావు. ఇవి హేమన్య షాను చిన్నప్పుడు ఫొటోస్ అండి. అప్పుడు జస్ట్ మంత్స్ బేబీసే, బర్త్డేస్ కూడా కాలేదు. మా షానుని హేమన్యని చూసి ట్విన్స్ అని అడిగేవారండి. బట్ షాను కొంచెం లావుగా ఉండేది, హేమన్య బాగా బక్కగా ఉండేదన్నమాట. ఇద్దరికి జస్ట్ 2 months డిఫరెన్స్ అండి. హేమన్య ఏమో December 17th పుడితే షాను February 15th పుట్టిందనమాట. 2 months డిఫరెన్స్. అప్పట్లో అస్తమాను చాగళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళము. హేమన్య వాళ్ళు చాగల్లోనే ఉండేవారు. చాలా మంచి రిలేషన్ ఉండేదనమాట షానుకి హేమన్యకి మధ్య. అక్క చెల్లెళ్ళు లాగా చాలా బాగా ఉండేవారండి. సో ఇప్పుడు వెళ్ళిపోతుంటే మా షాను నేను అడిగాను అనమాట, షానమ్మ ఎలా ఫీల్ అవుతున్నావు, ఈ హేమన్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అంటే, నాకు కొంచెం బాధగా ఉంది అలాగే కొంచెం హ్యాపీగా ఉంది అని అంది. వై సాడ్ వై హ్యాపీనెస్ అని అడిగితే, సాడ్ ఎందుకంటే హేమన్య రుతక్క వెళ్ళిపోతున్నారని బాధ, హ్యాపీనెస్ ఎందుకు అంటే మనం బెంగళూరు వెళ్ళిపోతున్నాం కదా అందుకని హ్యాపీగా ఉంది అనేసి చెప్తుందనమాట. సో చూసారండి వీళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారో అని. ఇంకా మా షానుని మీరు కూడా వచ్చేయచ్చు కదా అనేసి హేమన్య రుతి అడుగుతున్నారన్నమాట. బట్ వీళ్ళేమో ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలి, తమ్ముడు దగ్గరికి వెళ్ళాలి అనేసి చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంకా మా మనుకి హేమన్య అంటే ఎంత ఇష్టమంటే, వరల్డ్స్ బెస్ట్ కజిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది హేమన్య అని చెప్తుందండి. ఇంకా మా రుతి తల్లిని చెప్పక్కర్లేదు. మా షాను మను హేమన్యని ఎంత కేర్గా చూసుకుంటుందో, చాలా ఇష్టమండి, ఎంత ప్రేమగానో చూసుకుంటుంది మా రుతి. ఇంకా అది పెద్దదైపోయింది కదా, దాంతో ఎక్కువ ఉండట్లేదు అనమాట ఈ పిల్లలు. వీళ్ళు ముగ్గురు ఒకటే ఏజ్లో ఉండడము, వీళ్ళు ముగ్గురు ఎక్కువగా ఆడుకుంటున్నారు. దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. పాపం అదేమో వీళ్ళతో ఆడుకోవడానికి చూస్తుంది కానీ అక్క పెద్దదైపోయింది అన్నట్టు వీళ్ళు సరిగ్గా కలవలేకపోతున్నారు. సో పిల్లలైతే వెళ్ళిపోతున్నారండి. హేమన్య విషయంలో అదొక్కటి నాకు గిల్ట్ అనిపించింది. నేను నిన్ను ఐమాక్స్కి తీసుకెళ్తానమ్మా ఇంటికి రా అనేసి మొన్న వెళ్ళినప్పుడు చెప్పాను. అక్కడికి తీసుకెళ్ళకపోయాను. బట్ షూర్గా ఒక 1 or 2 monthsలో మళ్ళీ వస్తే కనుక తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తానండి.
ఇంకా పిల్లలైతే వెళ్ళిపోతున్నారు, ట్రైన్ వచ్చేసింది. సో ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్తున్నారు. నేను షాను మనుని మీరు అక్కడే కూర్చోండమ్మా, ఎక్కువ క్రౌడ్ ఉంది కదా, నేను ఎక్కిచ్చేసి వస్తాం మేము అనేసి అన్నాము. సో వాళ్ళైతే ట్రైన్ ఎక్కేసారండి. ఇంకా షాను మను బాయ్ చెప్పడానికి అయితే విండో దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఈ ట్రైను 11:00కి రావాలండి. ఇది స్పెషల్ ట్రైన్ అంటే ఏదోని కొత్తగా వేసారంట. 11:00కి రావాల్సింది 2:00 అయితే వచ్చిందండి. వాళ్ళు అత్తయ్య మావయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి. అత్తయ్య మావయ్య వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చేసాము. సో మేము ఇంకా మళ్ళీ ఆటో అయితే ఎక్కేసి ఇంటికైతే వచ్చేసామండి. వచ్చిన తర్వాత నేను అసలు ఆఫ్టర్నూన్స్ పడుకోనండి. నాకు ఈరోజు చాలా టైర్డ్ అయిపోయినట్టు, కాలు హీల్ పెయిన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇంటికి వచ్చిరాగా డోర్ తీయంగానే అలా బయట పరుపు ఉంది కదండి, దాని మీద అలా పడుకుని పోయాను ఒక 1/2 అవర్ అనమాట. 1/2 అవర్ తర్వాత లేచి ఇంకా ఇప్పుడైతే మీతో మాట్లాడుతున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ మేము తిన్న తర్వాత గిన్నెలు అయితే క్లీన్ చేయలేదండి. క్విక్గా వాటిని అయితే క్లీన్ చేసుకుని, ఇల్లు చాలా చిరాగ్గా ఉందండి. పిల్లలు ఆటలాడుతున్నారు కదా అని ఇన్ని రోజులు నేను సర్దలేదు. పైన తుడవడమే అనమాట అత్తయ్య కానీ మా వారు కానీ. నేనైతే అసలు ఇల్లే తుడవలేదు. సో ఇప్పుడు అవన్నీ సర్దుకుంటా రావాలి. సర్దుకుంటా వచ్చి నేను ఇల్లంతా శుభ్రంగా తుడవాలి. బెడ్షీట్లు అన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేసానండి. అవి అయిపోయినాయి. వాటిని కూడా గెంజి పెట్టి నీరు మందు పెట్టి ఆరేద్దాం అనేసి ఆరేయలేదనమాట. అవి ఆరేసుకోవాలి. తర్వాత ఇల్లు సర్దాలి. బట్ ఇవన్నీ రోజు అవ్వవేమో అనుకుంటున్నాను. రేపు ఇల్లు సర్దడం స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఈరోజు పెద్ద హెవీ పనులు పెట్టుకోకుండా సింపుల్గా ఏవైతే అవైతే చేస్తాను అంతేనండి. నేను మా వారు ఉన్నప్పుడు మాకు రెగ్యులర్గా వాడే వంట సామాను అయితే సరిపోతుందండి. ఇలా ఎవరైనా వచ్చినప్పుడు కొంచెము పెద్ద సాల్తీలు అయితే బయటికి తీసుకుంటానండి. వీటిని ఎలా అంటే నేను వాడేసుకుని మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసి ఎండలో పెట్టేసి మళ్ళీ అదే కవరు అదే డబ్బాలో పెట్టుకుని దాచేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇంక ఇప్పుడు అత్తయ్యలు వెళ్ళిపోయారు కదండి, ఇంకా నాకు పెద్ద కుక్కర్తో అవసరం లేదు. సో ఈ పెద్ద కుక్కర్ని ఇందాక క్లీన్ చేసేసి ఎండలో అయితే పెట్టాను. మొత్తము వాటర్ అంతా ఎండిపోయింది. ఇంకా వీటిని అయితే మళ్ళీ ఆ కవర్స్లో పెట్టుకుని అందులో అయితే పెట్టేసి దాచేసుకుంటాను. వీటిని ఎక్కడ వస్తువులు అక్కడైతే సర్దేసుకుని ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేయాలండి. మెయిన్ వంటగది చాలా చిరాగ్గా అయిపోయింది, గ్యాస్ స్టవ్ అయ్యని. వాటన్నిటిని శుభ్రం చేసుకోవాలి. ఈరోజు చేయగలిగినంత వరకు కంప్లీట్ చేస్తాను. చేయలేను అనుకుంటే రేపొద్దున్న మొత్తం మొదలు పెడతానండి. రేపు ఒక్కరోజే టైం ఉంది. రేపొద్దున్న ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసుకుని ఎల్లుండి అయితే బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోతాము. సో బెంగళూరు వెళ్ళి మళ్ళీ జస్ట్ ఒక 4 days ఉంటామండి. మా అన్నయ్య వాళ్ళేమో ఒక 1 week 2 weeks ఉండేలా రా, బావగారు వెళ్ళిపోతారు కానీ నువ్వు పిల్లలు ఉండేలా రా అన్నారు. కానీ నాకు ఇప్పుడు చాలా హెక్టిక్గా ఉన్నాయి, మాకు పనులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మేము రానుపోను టికెట్స్ చేసేసుకున్నాం చిన్న, ఇంకా ఉండలేనులే నేను వచ్చేస్తాను బావతో పాటు అనేసి చెప్పానమాట. ఉండేలా రావాల్సింది కదా అనేసి మా చిన్నోడైతే చాలా చెప్పాడు. కానీ ఇంకా మేము రిటర్న్ టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయినాయండి. మేము 2 months క్రితమే చేసుకున్నాము, టికెట్లు కన్ఫర్మ్ అవ్వట్లేదు అనేసి. సో ఇంకా మొత్తము అలమరలో ఉన్న వస్తువులన్నిటిని తీసుకొచ్చి కింద అయితే పెట్టేశారండి. సో ఇంకా వీటన్నిటిని సర్దుకుంటూ వద్దాం అనుకుంటున్నాను. నిన్న మా వారిది బర్త్డే చేశాం కదా, బర్త్డేకి ఇది పెట్టాం కదండి వెనకాల హ్యాపీ బర్త్డే అని. ఇది మా మను ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను అనమాట. నేను మా మను ఫస్ట్ బర్త్డే నుంచి ఇప్పుడు 8 years అయిందండి. ఎవ్రీ ఇయర్ బర్త్డే అప్పుడు ఇదే నేను నీట్గా బయటికి తీసి కట్టేసి మళ్ళీ అయిపోగానే వాటిని జాగ్రత్త పెట్టేస్తాను అనమాట. ఎందుకండి ప్రతి సంవత్సరం కొనడము. సో ఒక వస్తువు మనం కొన్నాము అంటే దాన్ని జాగ్రత్తగా వాడుకున్నాము అంటే ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు. అప్పుడు నేను దాన్ని 60 rupeesకి ఎంతకో కొన్నానండి. సో ఎప్పుడైనా బర్త్డే చేసినప్పుడు బెలూన్స్ అవి లేవు అనుకున్నప్పుడు ఇదే నేను ప్లాస్టర్ వేసి అతికిచ్చేస్తాను. మళ్ళీ ఆ బర్త్డే అయిపోగానే తీసేసి మళ్ళీ ఆ వస్తువుని అయితే నీట్గా అక్కడ సర్దేసుకుంటాను అనమాట. సో ఇంకా మా వారికి నిన్న బర్త్డే అనేసి తీసాను బయటికి, ఇంకా అయిపోయింది కదా మళ్ళీ అట్నైతే అయితే సర్దేశాను. ఇంకా అరమరంతా సర్దుదాం అనుకున్నాను కానీ సర్దడానికి అవ్వలేదు. టైం అయితే 6 o'clock అయిందండి. పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్కి వెళ్తున్నాను. ఇన్ని రోజులు పిల్లలిద్దరికి డ్యాన్స్ క్లాస్ ఉండడం వల్ల పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి అసలు తీసుకెళ్ళలేదు. సో ఇంకా సరే ఈరోజు రేపు తీసుకెళ్దాము. మళ్ళీ ఎల్లుండి ఎలాగో బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నాం కదండి. సో ఇంక మళ్ళీ అప్పుడు కుదరదు, కనీసం ఈ 2 రోజులైనా తీసుకెళ్దాము. ఫీజు వేస్ట్కి ఇస్తున్నట్టు అవుతుంది అనిపిస్తుంది. సో పిల్లలిద్దరిని కరాటేకి తీసుకెళ్ళి నేను మా వారు అక్కడ పార్క్లో వాకింగ్ అయితే. టైం 7 o'clock అవుతుందండి. పిల్లలిద్దరిని కరాటే నుంచి ఇంటికి అయితే తీసుకొచ్చేసి స్టవ్ మీద అయితే బియ్యం కడిగి అయితే పెట్టేశాను. ఇంకా ఇల్లు అయితే సర్దుతాను అని చెప్పాను కదండి. ఇంక ఈ రోజు అయితే సర్దలేను. ఇల్లు కొంచెం ఇందాక మీకు చూపించాను కదా, ఆ కొంచెం లెక్కే సర్దానండి. ఇంకా బెడ్షీట్లు మార్చాలి అంటే తీసేసాను కదా, కొత్తవి అయితే వేయాలి. తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుని అయితే రావాలి.
బట్ అనిపించట్లేదు, ఓపిక బాగానే ఉంది కానీ బద్ధకంగా ఉంది. సో ఈరోజు ఇంకా త్వరగా పడుకుని పోతానండి. అన్నం తినాలి, బాగా ఆకలేసేస్తుంది. అన్నం తినేసి ఇంకా నేను పడుకుని పోతాను. రేపు సర్దుతానండి ఇవన్నీని. ఎందుకు అంటే ఇంకా రేపు ఇల్లు సర్దుకుని మార్నింగ్ రొటీన్ పూర్తి చేసుకుని బడ్జెట్ వీడియో అయితే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రేపైతే అవన్నీ అయితే చేస్తాను. సో ఇంకొప్పుడు భోజనం అయితే చేసేస్తానండి. అన్నం ఉడుకుతుంది కదా, మార్నింగ్ నేను పప్పు వండానండి. అలాగే అత్తయ్య వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎగ్ అయితే బాయిల్ చేశాను అనమాట. వాళ్ళకి 4 పెట్టకు ఇంకొక ఎగ్ అయితే మిగిలిపోయింది. సో ఇవైతే వేసుకుని మేము భోజనం అయితే చేసేస్తాము. ఇంకా బట్టలు దుప్పట్లు ఉతికానండి, అవి అయితే మడతలు తీగల పైన ఆరేయాలి. ఈ ఉతికిన బట్టలు ఉన్నాయి, వీటిని అయితే మడతలు పెట్టాలి. ఇంకా ఇవి కూడా రేపే మడతలు పెడతాను. ఫస్ట్ అయితే ఈ గంజి వాష్ చేసాక నీరు మంది వేసేసి అవి అయితే ఆరేసేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.